చూస్తున్నాం మద్యం కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 2:15 విచారణ చేపట్టనుంది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో సిఐడి కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. మద్యం కేసులో చంద్రబాబును సిఐడి A3గా చేర్చింది. ఈ కేసుపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 2:15 విచారణ చేపట్టనుంది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో సిఐడి కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. మద్యం కేసులో చంద్రబాబును సిఐడి A3గా చేర్చింది. ఈ కేసుపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 2:15 విచారణ చేపట్టనుంది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో సిఐడి కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. మద్యం కేసులో చంద్రబాబును సిఐడి A3గా చేర్చింది. ఈ కేసుపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, చూస్తున్న మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
ప్రియాంక ఏదో ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జైల్లోనే ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఏదైతే ఆయన అధికారంలో ఉండగా మద్యంకు సంబంధించి కొంతమందికి అనిశ్చిత లబ్ధి కలిగించారని పేర్కొంటూ ఒక పిటిషన్ను ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్కి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టులో నేడు చంద్రబాబు తరపు న్యాయవాది జీవీఎల్ మూర్తి అడ్వకేటు ఈయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను మూవ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2:15కు దీనికి సంబంధించిన విచారణ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా, అంటే బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఒక రకంగా ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజే మధ్యంతర బెయిలు వైద్య కారణాలతో పొందినటువంటి చంద్రబాబు నాయుడును మరొకసారి ఏదో విధంగా అడ్డుపడే విధంగా, ఆయన విడుదలకు అడ్డుపడే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఏదైతే వైద్య కారణాలతో బెయిల్ పిటిషన్ మెడికల్ గ్రౌండ్స్లో బెయిల్ పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్ని కేసులు వేసినప్పటికీ వాటన్నిటికి కూడా ఇవే గ్రౌండ్స్ వర్తిస్తాయనేది న్యాయవాదులు ఇంతకుముందు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మద్యం కేసులో ఎన్ని పిటిషన్లు వేసినా, మద్యం కేసే కాదు ఫైబర్ నెట్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కేసులన్నింటిలో కొంత రిలీఫ్ ఉన్నప్పటికీ కూడా కొత్తగా మద్యం కేసులో ఆయన్ను తాము జ్యుడిషియల్ రిమాండ్కి విధించాలని ఏసీబీ కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్కు సంబంధించి ఈరోజు ఇచ్చిన బెయిల్కు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఇంతకుముందే న్యాయవాదులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం ఈ మద్యం సంబంధించినటువంటి కేసులో ముందస్తు బెయిల్ కోసం అనుచిత లబ్ధి కొంతమంది కలగజేశారు, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఏదైతే ప్రభుత్వం ఆరోపిస్తుందో దానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:15కు అది లిస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పిటిషన్ అలో చేస్తారా చేయరా అనేది కూడా చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి హైకోర్టులో కూడా వాద ప్రతివాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్య.